హలో గైస్, నా పేరు రఫాత్. ఇది నా ఫస్ట్ లాగ్. లైఫ్లో ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాను. అండ్ ఈ లాగ్ దేని గురించి అంటే, నేను రేపు 15th మార్నింగ్ 6 o'clock నుండి నా ట్రావెలింగ్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాను. బట్ 15th నాకు తెలిసి ఇంకా రేపు ఒక్కరోజే పెండింగ్ ఉంది. అండ్ ఇవాళ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను ఇవాళ సెటప్స్ చేసుకుంటాను అన్ని, నా యాక్షన్ కెమెరాస్ అండ్ నా వెహికల్కి సంబంధించిన సెటప్స్ అంతా చేసుకుంటాను. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఆల్ సెట్ హియర్. నా హెల్మెట్కి మౌంట్ కూడా పెట్టేశాను. సో నా హెల్మెట్ ఇలా ఉంది, ఇలాగా. అండ్ ఇక్కడ యాక్షన్ కెమెరా పెడతాను ఇప్పుడు నేను రైడ్ చేసేటప్పుడు. అండ్ నా వెహికల్ చూపిస్తాను, కాసేపట్లో వెహికల్ చూపిస్తాను. నా వెహికల్ మీద సెటప్, నా టైల్ బ్యాగ్, నా టెంట్, నా స్లీపింగ్ బ్యాగ్, నా చైర్, ఎవ్రీథింగ్. ఐ షో యూ ఎవ్రీథింగ్ నౌ. చూడండి, చూస్తుండండి, చూద్దాం. ఇంకా ఇది నా టైల్ బ్యాగ్. ఈ టైల్ బ్యాగ్ ఏంటంటే బైక్ వెనక పెట్టుకుంటారు ట్రావెలర్స్ అందరూ. సో మీరు ఈ షేప్ చూడవచ్చు, ఇక్కడ సీట్ మీద నుండి పెడతాను. ఇదేమో కిందకి, ఇది 72 లీటర్స్ బ్యాగ్. ఇది ఇదేమో నాకు రెయిన్ కోట్ లాంటిది ఇది బ్యాగ్కి. ఇది ఒకటి చూడండి. అండ్ దీని లోపల నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఐ కీప్ ఎవ్రీథింగ్ వాట్ ఐ నీడ్. బట్టలు, all my stuff, cameras and drone, medicines, license, everything, whatever I carry from Monday, I'll keep everything now and I'll go for a small ride in my town. Chudandi, and I'll show you rest of the part now. And I'll show you my sleeping bag and చూపిస్తాను. నెక్స్ట్ స్లీపింగ్ బ్యాగ్ చూపిస్తాను, ఒక్క నిమిషం. హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి నా స్లీపింగ్ బ్యాగ్. ఈ స్లీపింగ్ బ్యాగ్ నాకు కొద్దిగా కాస్ట్ పడింది, 1300 అలా పడింది. బట్ ఈ స్లీపింగ్ బ్యాగ్ చాలా బాగుంది. మీ హైట్ కూడా చూడవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆల్ 6 feet ఉంది. దీంట్లో సక్సెస్ఫుల్గా పడతాను నేను. మీరు ఒకసారి కాన్ చెక్ చేయండి. ఇది నా బెడ్ అంత ఉంటుంది, ఒకసారి మీరు కాన్ చెక్ చేయండి. ఇది నా బెడ్ అంత ఉంది. అండ్ ఇది నా టెంట్లో కూడా సరిగ్గా సరిపోతుంది. అండ్ ఇది నేను పడుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను క్వాలిటీ కూడా చెక్ చేశాను, అదిరిపోయింది. అండ్ నేను మీకు నా టెంట్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి నా టెంట్ అండి. ఈ టెంట్ నేను మీకు వేసి చూపించాలనుకుంటున్నా కానీ, బట్ ఇది వేయాలంటే నాకు ఆల్మోస్ట్ 15-20 minutes పడుతుంది. అండ్ నా రూమ్లో నేను ఇది వేయలేకపోతున్నాను. సో అందుకని ఈ టెంట్ వేయలేకపోతున్నాను. బట్ ఈ టెంట్ కూడా నాకు ఆల్మోస్ట్ 1200 పడింది. బట్ ఇట్స్ సక్సెస్ఫుల్లీ వర్కింగ్ ఫర్ మీ. అండ్ ఈ టెంట్తో పాటు నేను ఇంకా నా చైర్ ఉంది. ఐఎమ్ క్యారింగ్ మై చైర్ ఆల్సో. నేను మీకు నా చైర్ కూడా చూపిస్తాను. అండ్ ఈ టెంట్ కూడా హైకింగ్కి వాటికి వాడతారు చూడండి, అలాంటి టెంట్. మీరు ఇంకా ఆలోచించవచ్చు, ఒకసారి చెక్ చేయండి కావాలంటే యూట్యూబ్లో కూడా. మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి ఆ టెంట్ ఎలాంటిది అనేది. నేను ఐ షో యూ ద చైర్ వన్స్, ప్లీజ్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి నా చైర్ అండి. ఇది ఫోల్డబుల్ చైర్. ఇది కొద్దిగా సైజులో పెద్దగా ఉంది, బట్ ఇట్స్ 100% యూస్ఫుల్ ఫర్ మీ. ఈ చైర్ ఎందుకు వాడాలనుకుంటున్నా అంటే, ఇఫ్ నేను డ్రైవింగ్ చేసి అలిసిపోయి ఎక్కడైనా నుంచోవాల్సి వచ్చినా, ఇఫ్ ఇన్ కేస్ నాకు నుంచోడానికి కూడా ఇబ్బంది అయ్యి కొద్దిగా కూర్చుందామని రెస్ట్ తీసుకుందాం అని చెప్పి హైవేస్లో కానీ ఎక్కడైనా, లేకపోతే పక్కన చిన్న ప్లేసెస్లో వేర్ ఐ డోంట్ హ్యావ్ సీట్స్ అండ్ చైర్స్, అదర్వైజ్ నేను ఎప్పుడైనా సన్ రైజ్కి ఆటికి వెళ్ళినప్పుడు, బీచెస్కి వెళ్ళినప్పుడు, ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. చాలా యూజ్ అవుతుంది. ఇదైతే చాలా ఈజీ, సెటప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఒక్క నిమిషం నేను చూపిస్తున్నాను. నేను చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది నా ఫోల్డబుల్ చైర్. ఇది కూడా నాకు కొద్దిగా కాస్ట్లీ ఏం పడలేదు, బట్ 800 చేంజ్ కొద్దిగా పడింది. ఇట్స్ ఆల్సో వెరీ నైస్. ఈజీగా వెయిట్ మేనేజ్ చేస్తుంది. కింద నా క్యాట్ చూడండి ఏం చేస్తుంటుంది, దాంతో ఆడేసుకుంటుంది, దాని ఇష్టం మా ఇంట్లో అని. ఓకే, ఇది నా వెయిట్ని ఈజీగా మేనేజ్ చేస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇట్ కెన్ ఈజీలీ మేనేజ్ మై వెయిట్. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇఫ్ యూ గైస్ ఆల్సో వాంట్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ చైర్స్, ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేసినా చేయకపోయినా కూడా ఇంట్లో స్పేస్ అయితే కవర్ చేస్తుంది. ఇలాంటివి ఉంటే మీరు థౌజండ్స్ పెట్టి కొత్త సోఫాలు కొనడం కంటే ఇది చాలా యూస్ఫుల్. అండ్ ఇది చూడండి, ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. అంతే, దీన్ని తీసుకొచ్చి నేను బ్యాగ్లో పెట్టుకోవడం. నా యాక్షన్ కెమెరా ఇంకొకటి ఉంది, దీన్ని నేను నా బండికి ఇక్కడ ఫిక్స్ చేద్దామని పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ మై బైక్. చాలామంది చూస్తారో చూడలేదు తెలియదు కానీ, దిస్ ఈజ్ మై బైక్. దీని మీద నేను రైడ్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఫిక్స్ చేస్తాను. సో ఈ కెమెరా వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఐ హ్యావ్ టు ఫిక్స్ లైక్ దిస్, ఇలా పెట్టుకుంటాను. సో ఇది నాకు అడ్డుగా రాకుండా, అండ్ ఇట్ షుడ్ కవర్ మీ అన్నట్టు వైల్ ఐఎమ్ రైడింగ్. ఇటు నుండి నా ఫేస్ కనిపించేటట్టు. సో అండ్ ఇంకో యాక్షన్ కెమెరా ఏమో ఇలా మౌంట్కి పెట్టుకుంటాను. సో వీడియో క్లారిటీ ఉండేటట్టు, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ కెమెరాస్. సో ఫిట్ చేసేంత వరకు ఒక చిన్న పని. సో నేను ఇక్కడ నా కెమెరాని సెట్ చేశాను.
ఇది కొద్దిగా సెట్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. దీని లోపల ఏంటంటే నేను నా ఫేస్, నా హెడ్ గేర్ అన్నీ కనిపించేటట్టు సెట్ చేశాను దీనికి. అండ్ ఈ కెమెరా మీరు చూస్తున్న కెమెరా వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ వ్యూ పెడతాను అనమాట. సో యాజ్ నేనేం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది అది అనేటట్టు. అండ్ మీరు చూస్తున్నారు ఈ కెమెరా, మీరు వీడియో క్వాలిటీ బాగానే ఉంది కానీ డిస్ప్లే కొద్దిగా ఫ్రంట్ డిస్ప్లే యావరేజ్ ఉంది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మన హెల్మెట్ని మౌంట్కి పెట్టుకొని విల్ గో టు అవర్ ఫ్రెండ్స్ హౌస్. చూద్దాం ఒకసారి ఈ చిన్న రైడ్ మనకి ఎలా పనికి వస్తుంది అనేది మనం కూడా చెక్ చేద్దాం. ఇఫ్ ఎనీథింగ్ ఐ హ్యావ్ టు చేంజ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్ ఫర్ మీ. అండ్ నేను నా ట్రైల్ బ్యాగ్ పెడదాం అనుకున్నా కానీ బట్ ఇది ప్యాక్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు ప్యాక్. సో నా ట్రైల్ బ్యాగ్ ఇప్పుడే పెట్టట్లేదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రైల్ బిఫోర్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్. నేను ట్రైల్ బ్యాగ్ పెడతాను ఖచ్చితంగా. అండ్ మనం ఇప్పుడు ఒక రైడ్కి వెళ్దాము. పైకి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకుంటాను, ఇంట్లోకి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత విల్ గో ఫర్ ఏ రైడ్. ఇది నా హెల్మెట్ వేసుకున్నాను. హెల్మెట్ సూట్ అయిందా లేదా, సూట్ అవ్వకపోయినా సరే ఇదే వాడాలి ప్రస్తుతానికి. అండ్ నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మైక్ నుండి వచ్చిన వాయిస్ నేను మైక్ అడ్జస్టబుల్ ఉందా లేదా అనేది కూడా నేను చెక్ చేసుకోవాలి. నేను చెక్కింగ్ కూడా లాగ్లోనే వేసేస్తున్నాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఎడిట్ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ లాగ్. అండ్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు విల్ గో ఫర్ ఏ ట్రైల్ రైడ్. ఇక్కడ నుండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వరకు వెళ్తున్నాను ట్రైల్ రైడ్ కోసం. ఐ విల్ ఫిక్స్ మై బోత్ ద యాక్షన్ కెమెరాస్ అండ్ మైక్ ఆల్రెడీ సెట్ ఉంది. ఐ హ్యావ్ టు అటాచ్ టు మై బైక్. అండ్ పదండి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం, పదండి. చల్లో బ్యాటరీ కొద్దిగా లో ఉంది, ఇది ఎప్పుడు అయిపోతుందో నాకే అర్థం కావట్లేదు. బట్ ఇది నా మౌంట్, ఇది కెమెరాకి. కొద్దిగా చీకట్లో ఉన్నాను ప్రెసెంట్, బట్ ఇది మ్యాగ్నెట్ ఉంది, ఇది ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో ఐఎమ్ స్టిక్కింగ్ లైక్ రివర్స్లో స్టిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు నన్ను చూడలేకపోవచ్చు బట్ నేను మిమ్మల్ని నా కెమెరా అయితే నాకు ఓకే విజిబుల్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ రోడ్డే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను క్లారిటీగా. యా, రోడ్డే కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో వీడియో అయితే రన్నింగ్లోనే ఉంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రైడ్ నాకే తెలియట్లేదు, ఇలాగ నేను ఒక రైడర్ని అవుతాను అండ్ ఇలా స్టార్ట్ అవుతాను కూడా నాకు అనుకోలేదు. బట్ ఏదో ఒకటి ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యింది. ఐఎమ్ గోయింగ్ నౌ. లెట్స్ స్టార్ట్. స్టార్ట్ అయిపోయాం కదా. కెమెరా ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా భయ? హెల్మెట్ పెట్టుకున్నది వాయిస్ వినిపిస్తుందా లేదా నాకు డౌటే కొద్దిగా, నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి. మైక్ అయితే ఆన్లోనే ఉంది. అండ్ రైడ్ స్పీడ్, ఇంకా స్పీడ్లో ఎంత వినిపిస్తుంది లేదా నేను ఇంకో మా హెల్మెట్ లేదా మైక్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలా, కొద్దిగా నోటి దగ్గర కొద్దిగా అలాంటివి ఏమైనా పెట్టుకోవాలా, అది కూడా చెక్ చేసుకుంటాను. మీరైతే చూడండి, నాకు తెలిసి ఫ్రంట్ కెమెరా అయితే బాగానే పనిచేస్తుంది. ఐ కెన్ సీ మై సెల్ఫ్ క్లియర్లీ. చూద్దాం. మనం ఇప్పుడు మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ వాడు రెడీగా అన్న ఫ్రెండ్ లేదా చాలా అడ్వైజ్ ఇచ్చాడు. నేను ఫ్యూల్ కూడా మెయింటైన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది రేపు నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను చెన్నైకి. మళ్ళీ అక్కడ చెన్నై ట్రాన్స్పోర్ట్ చేసే ముందు రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం ఫ్యూల్ మొత్తం తీసేస్తారు, వాళ్ళు గుడ్డ పెట్టి దొరుకుతారు, బండి వాడైపోతుంది. రేపు ఈవినింగ్ కల్లా నేను బండి ట్రాన్స్పోర్ట్ చేస్తాను. అండ్ ఇది ట్రాక్ చాలా దాకా అంతా ఓకేనా. అండ్ నాకు బండికి స్టార్టింగ్లో ఒకసారి నాకు అనిపించింది లైటింగ్ కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పి నేను కొత్త లైట్ కూడా పెట్టాను ఆరెంజ్ కలర్లో. ట్రై చేయండి, కీబోర్డ్ పెట్టుకోండి. అన్ఫార్చునేట్లీ నేను స్పెట్స్ మర్చిపోయాను, ఆ స్పెట్స్ పెట్టుకోలేదు, నో ప్రాబ్లం. అండ్ స్పీడ్ లిమిట్ కూడా మీరు మెయింటైన్ చేసుకోండి. మైలేజ్ గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకోవట్లేదు. నా మ్యాక్సిమం స్పీడ్ 80 పెట్టుకున్నాను నా మైండ్లో. ఇంకా హైవే ఎక్కిన తర్వాత కూడా 90, 80 కంటే ఎక్కువ దాటకూడదు అనుకున్నాను. బికాజ్ నేను హైదరాబాద్ నుండి విజయవాడకి బండి మీద వచ్చాను. అప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేయించాను. ఐ వాజ్ షాక్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన మైలేజ్ 32, 33, బట్ నాకు వచ్చింది 40, 45 దాకా వచ్చింది మైలేజ్. నేను కూడా అనుకోలేదు అంత మైలేజ్ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మైలేజ్ ఇస్తుంది హైవే మీద, నాకు సిటీలో కొద్దిగా మైలేజ్ తక్కువ వస్తుంది. బట్ హైవే అయితే చాలా బాగా వస్తుంది మైలేజ్.
అండ్ నేను రేపు ఈవినింగ్ అనేది బండి ట్రాన్స్పోర్ట్ చేస్తాను. సండే రేపు సండే, రేపే లాస్ట్ డే నాకు విజయవాడలో. అండ్ ఏమైనా నేను చెక్ చేసుకోవాలన్నా సరే, ట్రావెలింగ్కి కావాల్సిన సామాను అది ఇది ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే, ఎనీ ఎక్విప్మెంట్స్ ఆర్ మిస్సింగ్, ఎవ్రీథింగ్ హ్యావ్ టు సార్ట్ ఇట్ బై టుమారో అండి. ఐ హోప్ కెమెరా క్వాలిటీ బాగానే ఉంది అనుకుంటున్నాను. బికాజ్ ఐ ఆల్సో డోంట్ నో, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నేను కెమెరా నాకు కనిపించట్లేదు, నా మానిటర్ కెమెరా నాకు జస్ట్ ఫ్రంట్ కెమెరా మాత్రమే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను చెన్నైలో నేను మార్నింగ్ 6 o'clock నేను ఇక్కడ నుండి పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాను. అదే ట్రైన్కి నేను బండి కూడా ట్రాన్స్పోర్ట్ పెట్టేస్తాను. ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా చెన్నైలో దిగిపోతాం. అండ్ చెన్నైలో దిగిన తర్వాత ఏం చేయాలనేది ప్లాన్ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా లేదు. రేపు పొద్దున్న కల్లా నేను సెట్ చేసుకోవాలి ప్లాన్. చెన్నైలో దిగినప్పటి నుండో, లేకపోతే ట్రైన్ ఎక్కినప్పటి నుండో, లేకపోతే ఇవాళ నుండో నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే అఫీషియల్గా నేను స్టార్ట్ అయిపోయినట్టే. నాకు తెలీదు ట్రావెలింగ్ ఇవాళ స్టార్ట్ చేశానా, నేను రేపు చెన్నైలో స్టార్ట్ చేస్తున్నానా అనేది. బట్ ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉన్నా కూడా కొద్దిగా ఓపికతో మీరు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇంకో విషయం ఏంటంటే, రేపు చెన్నైలో నేను 12 o'clock 1 o'clock ఆ టైంలో దిగుతాను. ఫస్ట్ ఐ హావ్ టు చూస్ పిక్ మై వెహికల్, లేదా లంచ్ చేసి పికప్ చేసుకోవాలా చెక్ చేసుకొని వెహికల్ అయితే పికప్ చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ దగ్గరగా చేసాం మా ఫ్రెండ్. బాగా బాగా చీకట్లో లేకపోతే టార్చ్ లైట్ పెట్టుకోమంటారా నా మీద వేస్తున్నారు అని చెప్పి నల్లగా అయింది లేదు. కొద్దిగా చీకట్లో జరిగిన తర్వాత ఎంత అందగా నల్లగానే ఉంటుంది కదా. సో నేను నా డెస్టినేషన్కి వచ్చేసా. నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే. నేను వాడిని కలిసి ఇంకా ఇక్కడితో రైడ్ అంటూ క్లోజ్. ఇప్పుడు దాకా మీరు నిజంగా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఐ హావ్ డన్ ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నాను నేను నేర్చుకుంటాను. అండ్ అంతే. గుడ్ నైట్. థ్యాంక్ యూ.